ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. సౌలు బర్నబా కలిసి ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి చాలా మందికి వాక్యం బోధించారంట. వారిద్దరూ కలిసి ఆ సంవత్సర కాలం అంతా వారి ఏ గొడవలు, కోపాలు, అసూయలు లేకుండానే పరిచర్య చేశారంటారా? అదేంటి అలా అంటావు? దేవుని పనిలో గొడవలు, అసూయలు ఎందుకు ఉంటాయి అని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఐక్యతగా ఉన్నారు ఆదిమ సంఘస్థులు, సంఘ కాపర్లు. కానీ ఇప్పుడు అలా లేరే. ఒక వ్యక్తి దేవునిలో బలపడితే ఆనందించాల్సింది పోయి అసూయపడుతున్నారు. ఒక వ్యక్తి ద్వారా ఒక ఆత్మ రక్షింపబడితే సంతోషించాల్సింది పోయి వారిపై సనుగులు సనుగుతున్నారు. సంఘంలోనే ఐక్యత లేకుండా, సంఘంతోనే సమాధానం లేకుండా మనం ఎంతమందికి బోధించినా ఏం ఉపయోగం చెప్పండి? వేరే వాళ్ళని మార్చడం కాదు, ముందు మనం మారాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.